పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో పార్టీ మారిన ఎమ్మెల్సీల అంశంపై కూడా పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై కేసు వేయాలని గులాబీ బాస్ పార్టీ నేతల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ సంతోషం వ్యక్తం చేస్తోంది. 3 నెలల లోపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్ను ఆదేశించడాన్ని గులాబీ పార్టీ తమ విజయంగా చెప్పుకుంటోంది. ఇదే సందర్భంలో పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 6 ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలని నేతలను ఆదేశించినట్లు సమాచారం. ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులతో సమావేశమైన కేసీఆర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత న్యాయవాదులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించాలని కేసీఆర్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదని కేసీఆర్ కామెంట్ చేసినట్లు పాంపోజ్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజ్ సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ అధికార కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. దండే విఠల్ ఆదిలాబాద్ లోకల్ బాడీ, భానుప్రసాద్ కరీంనగర్ లోకల్ బాడీ, ఎంఎస్ ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య గవర్నర్ కోట, ఎగ్గే మల్లేశం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. కేసీఆర్ ఆదేశాలతో వచ్చే వారం పార్టీ మారిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.